హలో అండి, నేను ఫస్ట్ టైం కాకరకాయ ఫ్రై చేసిన మస్తు టేస్టీగా వచ్చింది. అండ్ ప్రాసెస్ ఏం తెలియకపోతే నేను మా అమ్మని అడిగి మరీ చేసినాను. మా అమ్మ చెప్పినట్టు చేసిన అనమాట. ఫస్ట్ అయితే కాకరకాయలని పొట్టు తీయకుండా ఏం తీయకుండా నార్మల్గా కట్ చేసిన అనమాట, ఇత్తులతో పాటు. అండ్ కాకరకాయలకి మంచిగా సన్నగా కట్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి మంచిగా ఒక 1/2 అవర్ అట్లే వదిలేసిన అనమాట. మిక్స్ చేసి తర్వాత 1/2 అవర్ తర్వాత అందులో నుంచి వాటర్ మొత్తం వచ్చిందనమాట. ఆ వాటర్ అంతా విండి పక్కకి పెట్టిన తర్వాతకి మనము ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ వాటర్ అంతా తీసేసిన అనమాట. అందులో నుంచి ఇంత వాటర్ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కడాయి వేడి చేసిన తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసుకొని నెక్స్ట్ మనము ఇప్పటిదాకా వాటర్ మొత్తం తీసి పెట్టిన కాకరకాయని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, డీప్ ఫ్రై. అండ్ ఫ్రై అవుతున్న మధ్యలో నేను కరివేపాకు కూడా వేసిన అనమాట. అట్లే నేను ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి ఎల్లిపాయలు వేసిన అనమాట. ఫ్లేవర్ మస్తు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పసుపు వేసిన అండ్ తగినంత సాల్ట్ వేసుకున్నాను అనమాట ముందే. నెక్స్ట్ వచ్చి నేను కారం కూడా వేసిన అనమాట. ఇందులోనే ఆల్మోస్ట్ దించే టైంలో కారం వేయాలన్నమాట, ఎందుకంటే కారం వేస్తే ఉడకదు కదా, అందుకని. నెక్స్ట్ వచ్చేసి మనము డీప్ ఫ్రై చేసిన తర్వాతకి లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. అసలు చేదే ఉండదు 100%. మీరు కూడా ఇట్లనే వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది.